అలాగున్నే యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. ఎవరికి ముందు దొరికితే వారు చదివి సహకరించండి. యెహోవా గ్రంథమును పరిశీలించి ఆయన యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఆ జంతువులలో ఏదియూ లేక ఉండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. దేని జతపక్షి దాని దగ్గర ఉంటది. ఆత్మీయ స్థితిలో మనం కూడుకొని ఉండే అలవాటు పడ్డది. ఆత్మీయ స్థితిలో మనం కూడుకుంటూ ఉన్నాం. లోకానుసారంగా ఎక్కడ కూడుకుంటారు? ఏ జతకు సంబంధించిన ఆ జత అక్కడ కూడుకుంటారు. తాగే అలవాటు ఉంది అనుకోండి, వైన్ షాప్ దగ్గర జత కట్టుకుంటారు, మందు తెప్పించుకుంటారు, కూర్చుంటారు, సిట్టింగ్ చేస్తారు, షేరింగ్ చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు? వాళ్ళకి కావాల్సిన కొన్ని తినే వస్తువులను తెచ్చిపెట్టుకొని ఒక్కొక్కటి లోపలికి పంపిస్తూ ఉండి ఒక్కొక్కటి తినుకుంటూ ఉండి ఆ తర్వాత వాళ్ళ లోన ఉన్నటువంటి ఉగ్రత బయటికి వస్తూ ఉంటుంది. అవసరం పడితే ఆన్నే గొడవ పడతారు. దేని జత దానికే ఉంది. వ్యభిచారం చేసేటటువంటి వాళ్ళు వ్యభిచారం చేయడానికి జత కడుతూ ఉంటారు. దొంగతనం చేసేవారు దొంగతనం చేయడానికి జత కడుతూ ఉంటారు. కానీ ఆత్మీయ స్థితిలో మనము జతగట్టబడేటటువంటి వారిగా, ఈ లోకంలో జ్యోతుల వలె మనం వెలిగింపబడినటువంటి వారిగా, పరిశుద్ధులు అని పిలువబడినటువంటి వారిగా మనం ఉన్నటువంటి మనము ఆ తప్పుడు మార్గంలో, దేవునికి ఇష్టము కానటువంటి మార్గంలో మనము వెళ్ళవద్దని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. వాక్యం ఏం చేయాలమ్మా? చదవాలి, గ్రహించాలి, ధ్యానించాలి. అలాగనే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. గర్వించి కుడికి గాని ఎడమకు గాని తొలగక ఎప్పటి వరకు చదవాలి? బ్రతికినంత దినం వరకు మనం చదువుతూనే ఉండాలి. బ్రతికినంత దినం వరకు చదువుతూనే ఉండాలి. కానీ చాలా కొద్ది మందికి ఉదయాన్నే లేవంగానే ప్రార్థన చేసుకునే అలవాటు, చాలా కొద్ది మందికి ఉదయం లేవంగానే బైబిల్ చదివేటటువంటి అలవాటు, చాలా కొద్ది మందికి దేవుని మీద ఆధారపడేటటువంటి అలవాటు కొద్ది మందికి ఉంటుంది. 100%లో 25% రోజు అలవాటును చేసుకుంటారు, చదువుకునే అలవాటు. అలాగనే రాత్రిపూట గృహంలో ఏం చేస్తారు? పనులకల్లా వెళ్ళొచ్చి, ఉద్యోగాలకల్లా వెళ్ళొచ్చి ఏం చేస్తారు? ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంటారు రాత్రిలో వాటిక. కొన్ని కుటుంబాల్లో రాత్రిపూట ప్రేయర్ పెట్టుకొని ఆ రోజు మరి ఫ్యామిలీ అంతా కలిసి ప్రేయర్ అయిపోయిన తర్వాత భోజనం చేసుకొని రాత్రి కాలం మందు పడుకునేటటువంటి కుటుంబాలు కూడా చాలా చూశాను నేను. ఎందుకు? ఈ 75% మరి ఇంకా అంధకారంలో ఉంటున్నారు. 25% ఇంకా నాకు తెలుసు అనేటటువంటి భ్రమలో వాట్సాప్లో వచ్చినటువంటి వాక్యాన్ని చదివితే సాల్లే అని అనుకుంటాం, ఆడి వరకు అయిపోతుంది. ఇంకొక 25% ఏముంది అని అంటే, నేను క్రైస్తవుని, మా తాత ముత్తాతలు క్రైస్తవులు, నాకేం కొదువ అనేటటువంటి అభద్ర భావంలో ఇంకో 25% ఉన్నారు. ఇంకొక 25%కి ఏముంది? దేవుని వాక్యమే చేరలే ఇంకా వాళ్ళ దగ్గరికి, దేవుని వర్తమానమే వారి దగ్గరికి చేరలే. చేరడానికి మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, వినిపించాలి. అప్పుడే చెప్పారు కదా, నపుంసకుడు చెప్పాడు, నాకు త్రోవ చూపించకపోతే నేను ఎలా నడవగలను అని చెప్పాడు. చదివి నాకు వినిపించకపోతే, చదివి దాని అర్థం నాకు చెప్పకపోతే నాకు ఏ విధంగా అర్థమవుతుంది అని చెప్పి ప్రశ్నించాడు. మరి చదవగలిగినటువంటి వారందరూ కూడా ఏం చేయాలమ్మా? చదవాలి, ధ్యానించాలి, వినిపించాలి. ఈ బాధ్యతలు ఎవరు తీసుకోవాలమ్మా? ఎవరు తీసుకోవాలి కుమార్? మనమే తీసుకోవాలి.
ఈ ఒంటిని ఏ విధంగా అయితే శుభ్రం చేసుకుంటామో, ఈ వస్త్రాలను ఏ విధంగా అయితే మనం తొడుక్కుంటామో, ప్రతిరోజు భోజనాన్ని ఏ విధంగా అయితే తీసుకుంటామో, ప్రతిరోజు శ్వాసను ఏ విధంగా అయితే పీల్చుకుంటామో, ప్రతిరోజు ఏ విధంగా మన దినచర్యను మనం కొనసాగిస్తూ ఉంటామో, అందులో భాగంగానే పరిశుద్ధ గ్రంథం అనేటటువంటి దాన్ని కూడా అనుదిన దినచర్యను మనం చేసుకున్నప్పుడు మన కుటుంబాలు నెమ్మదితో ఉంటాయి, ఆత్మీయ స్థితిలో బలంగా ఉంటాయి. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడడానికి వాక్యం మనకు మాదిరిగా మనకు చూపిస్తుంది. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడినా అలసటపై పడినా, అడుగులు తడబడినా అలసటపై పడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 3వ వచనానికి వెళ్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మీకు అది రాయించలేదు నేను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. ఆయన వారితో ఇట్లా నేను తానును తనతో కూడా ఉన్న వారును, ఆయన వారితో ఇట్లనెను తానును తనతో కూడానున్న వారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్న వారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం నందు చదవలేదా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యమును, వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడనెను. ఏమై ఉన్నాడమ్మా? మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడనెను. మరి ఆ 3వ వచనం చూసినప్పుడు ఆయన వారితో ఇట్లా నేను తానును తనతో కూడా ఉన్న వారును ఆకలికొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. దేవుని వాక్యంలో ఉన్నటువంటిది. ఇప్పుడు ఉదాహరణకు ఈత నేర్చుకునేటటువంటి పిల్లలు ఏం చేస్తారమ్మా? ఏం నేర్స్తారు? మొట్టమొదట ఈత బెండు కట్టుకుంటారు. మా కాలంలో ఈత బెండు కట్టేవాళ్ళు, మునగ బెండు అంటారు, ఈత బెండు అంటారు. ఈ నడుముకు కట్టేవాళ్ళు, గట్టికి కట్టేవాళ్ళు ఊసిపోకూడదని. వాతలు పడుతుండే మాకు కట్టినప్పుడు, లేవటి నీళ్ళలో వాడేస్తుంది. కొన్ని నీళ్ళు మింగుతుంటిమి, కొట్టుకుంటుంటిమి, అటు ఇటు కొట్టుకుంటుంటిమి. తర్వాత వాళ్ళే వచ్చి ఏం చేస్తుండ్రి, ఆ ముడతలు పట్టుకొని బయటికి తీసుకొని వస్తుంది, మళ్ళీ తీసి పడేస్తుండ్రి. మళ్ళీ అలాగున్నాయి. మళ్ళీ అట్లే కొన్నిసార్లు వేసేసరికి ఏమవుతుండే, ధైర్యం వచ్చేస్తుండే. ధైర్యం వచ్చిన తర్వాత మునగబెండును ఈత బెండును తీసివేసి మేమే దుంకేస్తుండే. అంటే ఒక ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు చెప్పే మాటల వలన ధైర్యం వస్తుంది. మీరు చదివి గ్రహించి ధ్యానించి చెప్పడం వల్ల ఇతరులకు ధైర్యాన్ని మీరు చూపించిన వారైతారు, మార్గాన్ని చూపించినటువంటి వారైతారు. ఒకవేళ బైబిల్ ఉంది కదా అని చెప్పి మట్టుగా పెట్టడం వల్ల మనకు ఏమాత్రము ప్రయోజనము లేదు. మీలో ఉన్నటువంటి దీపాన్ని ఏం చేయాలి? వెలిగించాలి, ఇతరులకు వెలుతురుగా కనిపించాలి. నేను వెలుగై ఉన్నానన్నాడు యేసు ప్రభువారు. చీకటి ఎంత మాత్రం నాలో ఉండకూడదు అని చెప్పి కోరుకున్నాడు. మనలో కూడా ఏముండకూడదు? చీకటి ఉండకూడదు. మనలో వెలుగుమయమై ఉండాలి. క్రైస్తవులమైనటువంటి ప్రతి ఒక్కరము బైబిల్ చదివి
ధ్యానించి ఇతరులకు బోధించేటటువంటి వారిగా మనం ముందుకు కొనసాగాలని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. 5వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 5:21. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణను అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం ఇడ్చిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పించుము. యేసు ప్రభు వారు క్రిస్మస్ సందర్భంగా అనేక బోధకులు వాక్యాన్ని చెప్పారు. యేసు ప్రభు వారు ఎందుకొరకు వచ్చారమ్మా? పాపములను క్షమించడానికి. ఇంకా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన పేర్లు ఏమేం పేర్లు కలిగిన? యెషయా 9:6 నుంచి చూస్తే ఏలయనగా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని, బలవంతుడని అతనికి పేర్లు పెట్టబడెను. సమాధానానికి కర్త ఎవరనంటే యేసు ప్రభువా. ఎక్కడ రాజీ పడదు దేవుని వాక్యం. ఎవరిని కూడా క్షమించకుండా కానీ మౌనంగా ఉండమని చెప్పి దేవుని వాక్యం చెప్పడం లేదు. తప్పకుండా క్షమించమని చెప్తుంది. నీ అర్పణ కన్నా ముఖ్యంగా నీ క్షమాపణ ముఖ్యమని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. ఎప్పుడు తెలుస్తుంది ఆ విషయము? మనం చదవడం వల్ల తెలుస్తుంది, గ్రహించగలుగుతాం. వినడం వల్ల గ్రహించగలుగుతాం. వినకపోతే మనకు అది తెలియదు. అందుకొరకే ఏం చేయాలి? మనము రుచి చూచి ఎరగాలి. కూరను రుచి చూచి తినాలి. వాక్యాన్ని చదివి ధ్యానించి గ్రహించి ఎరిగి ముందుకు కొనసాగేటటువంటి వారిగా మనం ఉండాలి. ఒకవేళ చదవకపోతే అది మనకు అర్థం కాదు. 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. 21 నుంచి చూద్దాం. మత్తయి సువార్త. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయు మొదలు పెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూను కలగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులు తలంచక ఉన్నావని పేతురుతో చెప్పాను. దేవుని తలంపు ఏమై ఉన్నది? పేతురు ఆలోచన ఏం కలిగి ఉన్నాడమ్మా? మనుషుల తలంపులు కలిగి ఉన్నాడు. అంటే అది నీకు దూరం అయితే చాలు, యేసయ్య మాతో ఉంటే చాలు అనుకున్నాడు. కానీ అపవాది, సాతానా, నా వెనకకు పొమ్మని చెప్పి యేసు ప్రభు వారి హెచ్చరిక చేసి ఉంటున్నాను. ఎందుకు అనంటే, దేవుని చిత్తాన్ని జరగాలంటే, అపవాది ఓడింపబడాలనంటే, నిష్కలంకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తము పాపుల కొరకు చిందింపబడాలి అనంటే, యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు బలియాగం కావలసి తండ్రి చిత్తమై ఉంటున్నది. అందుకనే దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఈ మానవులు పాపములు నశించిపోకూడదని చెప్పి దేవుడు ప్రేమించాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించేటటువంటి కుమారులు, కుమార్తెలు మనం అందరం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటంటే, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించే వారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని
గ్రహించే వారిగా ఉండాలి. అప్పుడే మన జీవితంలో వెలుగుమయంగా ఉంటది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగనే ప్రియులారా, తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. పెద్ద మనసులు మాట్లాడకండి. తిమోతి మొదటి పత్రిక, మాట్లాడేటోళ్ళకి ఒక చాక్లెట్ తక్కువ చూడండి, మాట్లాడిన వాళ్ళకి ఒక చాక్లెట్ ఎక్కువ. తిమోతి మొదటి పత్రిక 4:13. నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును ఎట్లుండాలంటమ్మా? చదువుట యందును, బోధించుట యందును, హెచ్చరించుట యందును. మళ్ళీ చదువుతల్లి. నేను వచ్చు వరకు, నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు ఇక్కడ ఆగుతాం. నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. ఏమేమి ఉండాలి అమ్మా? చదువుట, హెచ్చరించుట, బోధించుట. ఈ 3 మనం కలిగి ఉండాలి. దేవుని నమ్మినటువంటి ప్రతి ఒక్కరం ఏం చేయాలి? ఈ 3 మనం కలిగి ఉండాలి. ఈ 3 మనం కలిగి ఉండకుండా మనం ఏం చేస్తామనంటే, క్రీస్తు సంఘానికి వెళితే వాళ్ళు బోధ మాత్రమే ఎక్కువ చేస్తారు. అబ్బా, సప్పట్లు లేకుంటాయి, సంగీతం లేకుంటుంది, సప్పగా ఉంటుంది, ఉప్పు లేని కూర ఒప్పది రుచులకు అన్నట్టుగా నాకు ఒప్పదబ్బా ఇది. క్రీస్తు సంఘానికి పోతే వాక్యం ఎక్కువగా చెప్తారు, పాటలు సప్పట్లు కొట్టరు, సంగీతం లేకుంటుంది. నాకు నిద్ర వస్తుంది ఆడిపోతే. ఏమొస్తుందమ్మా? నాకు నిద్ర వస్తుంది ఆడిపోతే. ఎందుకు అనంటే, సత్యము చెప్పినప్పుడు తండ్రి చెప్పినా పిల్లలకు అర్థం కాదు. పిల్లలు కోరుకునేది రయ్యన బండి వేసుకొని పెట్రోల్ పోసుకొని ఊరల్లా తిరిగి వస్తేనే సంతోషం అనిపిస్తుంది. తండ్రి అంటాడు, నాన్న వద్దు బిడ్డ, మెల్లెవ్వ బిడ్డ, ఆ పెద్ద బండిని నువ్వు తీసుకోకు నాయన, చిన్న బండిని తీసుకో బిడ్డ, జాగ్రత్త నాయన, స్పీడ్ బ్రేకర్ల కాడ. నాకు తెలుసులే డాడీ అంట, నాకు తెలుసులే నాన్న అంట. అమ్మ ఉండి చెప్తుంది, నాన్న నువ్వు జాగ్రత్త బిడ్డ. అమ్మ నాకు తెలుసులే, నీవే తిక్కమ్మ తిక్కనాయనవు అని చెప్తాను. కానీ వేగంగా పోయి ఏమవుతారు? చాలా పిల్లలు చనిపోతూ ఉంటున్నారు. తల్లిదండ్రుల మాట వినకుండా చనిపోతున్న పిల్లల్ని మనం పేపర్లో, టీవీల్లో, సెల్ ఫోన్లో చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవుని మాట వినేటటువంటి వారు ఏం చేయాలి? వినని వినకపోని చదవాలే, హెచ్చరించాలే, బోధించాలి. ఈ 3 విషయాలు మన జీవితంలో అవలంబించుకోవాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా తప్పిపోకుండా మరి దేవుని వాక్యాన్ని ధ్యానించే బిడ్డలుగా, కుమార్తెలుగా, కుమారులుగా ఈ 3 విషయాలు మీ జీవితంలో, నేను ఇంతకుముందు మీకు ఒకటి చెప్పాను. ఏం చెప్పాను? వాక్యము చదువుట, ధ్యానించుట అని చెప్పాను, అవునా? బోధించడం కూడా రాసి పెట్టుకోండి. ఆ అంశంలోనే భాగంగానే ఈ తిమోతి మొదటి పత్రిక 4:13ను మీరు మెన్షన్ చేసుకోండి. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అయినది. చదవడము, ధ్యానించడము, బోధించడము, ఇది చాలా ప్రాముఖ్యమైనది. హెచ్చరించడం, చదవడం వల్లనే మనం బోధించగలుగుతాము, చదవడం వల్లనే గ్రహించగలుగుతాము, చదవడం వల్లనే చెప్పగలుగుతాము, హెచ్చరించగలుగుతాము, గద్దించగలుగుతాము, బుద్ధి చెప్పగలుగుతాము. వీళ్ళ చదవకపోతే మనం ఏమి చెప్పలేము. చీకట్లో ఉన్నానని నన్నెవరు చూస్తారని, చూసిన నాకేమని ఎవరేమి చేస్తారని విర్రవీగుతున్నావా? చెడ్డ పనులు చేస్తున్నావా? విర్రవీగుతున్నావా? చెడ్డ పనులు చేస్తున్నావా? చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడన్నా, నేను చేసే పనులన్నీ, నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడన్నా. అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడన్నా, తీర్పు రోజు నిన్ను
నిన్ను నన్ను లెక్క అడుగుతాడమ్మా. తీర్పు రోజు బలా నమ్మకమైనటువంటి దాసుడా, బలా నమ్మకమైనటువంటి దాసురాలని నీవు అనిపించుకోవాలి అని అంటే, ఆయన ఇచ్చేటటువంటి కిరీటాన్ని నువ్వు పొందుకోవాలి అని అంటే 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము అని చెప్పి దేవుని వాక్యం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో మనకు సెలవు ఇవ్వబడింది. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉంటే ఆయన ఏ కిరీటం ఇస్తాడు? జీవ కిరీటాన్ని మనకు ఇస్తాడు. ఆ జీవ కిరీటాన్ని పొందుకోవడానికే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని హెచ్చరికను పొందాలి, దేవుని వాక్యాన్ని బోధించాలి. మనం ఒకవేళ అలా కాకపోతే నీ జీవితంలో, నా జీవితంలో ఇంకా అంధకారంలోనే ఉన్నామనేటటువంటిది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. ఎందుకంటే ఒకరు బోధిస్తే తప్ప నాకు అది అర్థం కాదు, ఒకరు త్రోవ చూపిస్తే తప్ప ఆ త్రోవ నాకు తెలియదు. కాబట్టి ఒకరికి మార్గం చూపించే మార్గదర్శిగా క్రైస్తవుడు ఉండాలి. లోకంలో ఎట్లుండాలమ్మా? క్రైస్తవులు మార్గదర్శిగా ఉండాలి. బల్బును కనిపెట్టిన వ్యక్తిని చూడండి, క్రైస్తవుడు. సెల్ ఫోన్ కనిపెట్టినటువంటి వ్యక్తిని చూడండి, క్రైస్తవుడు. ఈ ప్రపంచంలో ఎక్కువ శాతము కనిపెట్టబడినటువంటి వ్యక్తులను మనం పరిశీలన చేస్తే క్రైస్తవుడు. అర్థం ఏమిటి అని అంటే, వాళ్ళు దేవుని జ్ఞానాన్ని వెతికారు, దేవుని వాక్యంలో ఉన్నటువంటి భావాన్ని వెతికారు, అది అర్థం చేసుకున్నారు. జీవితంలో దేవుని కన్నా గొప్పవాడు ఎవరు లేరు ఈ లోకంలో అని చెప్పి గ్రహించారు. కాబట్టి వాళ్ళు గొప్పవారుగా పేరు పొందారు. వారి పేర్లు తుడిచివేయడానికి వీలు లేకుండా రాయబడినటువంటిదిగా గుర్తుండిపోయి ఉన్నది. నీ పేరు, నా పేరు రాసి ఉండాలని అనుకుంటే పౌలు గారు కొంతమందిని గుర్తు చేసిండు. ఫిలిప్పీ 4వ అధ్యాయం 3వ వచనం. ఇదొక్క మాట చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనము. చదువుతలే ఉమ్మమ్మ. 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవై. చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ లోకంలో కనిపెట్టినటువంటి వాటిని, ఆ కనిపెట్టినటువంటి వాటి మీద తయారీదారులు ఏం చేస్తారంటే ముందుకు భాగంలో ఎవరైతే కనిపెట్టినరో వాటి విషయాలు రాసి ఉంచబడుతూ ఉన్నాయి. కానీ పౌలు గారు గుర్తు చేస్తున్నారు, సువార్త పనిలో నాతో పాటు సహకరించినటువంటి ఆ స్త్రీల పేర్లు ఎక్కడ రాయమని చెప్తున్నాడు? జీవ గ్రంథంలో రాయబడి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. రాయబడి ఉంటావని చెప్పి కోరుకుంటున్నాడు. దేవుని సమ్ముఖ జీవ కవెలలో, దేవుని సమ్ముఖ జీవ కవెలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని యొక్క జీవ గ్రంథంలో నీ పేరు, నా పేరు ఉండాలంటే మనం ఏం చేయాలి? చదవాలి, ధ్యానించాలి, హెచ్చరికను పొందాలి, బోధించే వారిగా ఉండాలి. ఈ లోకంలో క్రీస్తు సువార్తను ప్రకటించడం అని అంటే ఆయన మన నిమిత్తం మరణం పొందిండు, సమాధి చేయబడిండు, 3వ రోజు లేపబడిండు. ఈ మాటలు చదివి విని గ్రహించి హెచ్చరికను పొంది హెచ్చరించి బుద్ధి చెప్తూ చక్కగా చేస్తూ ఉండాలి అని అంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అనుదినం మనం ఏం చేయాలి? చదవాలి, ధ్యానించాలి, గ్రహించాలి, రుచి చూడాలి, ఇతరులకు బోధించాలి, హెచ్చరిక చేయాలి. సరైన మార్గంలో నడవనటువంటి వారికి నీవే ఒక దిక్సూచిగా, నీవే ఒక మార్గదర్శిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. వారందరూ లేరు, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి వ్యక్తులు ఇప్పుడు మన మధ్యలో లేరు. కానీ వారి గురించి ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథం ఉన్న ప్రతి స్థలంలో వారి గురించి జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకంటే వారి పేర్లు ఎక్కడ రాయబడి ఉన్నాయి? జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మనము కూడా ఈ లోకంలో బ్రతుకున్నటువంటి మనము, సజీవులుగా ఉన్నటువంటి మనము కూడా బ్రతికుండాలి జీవిత కాలం అంతా కూడా అని అనుకుంటే మనం ఎవరి దగ్గర బాగుండాలి? దేవుని దగ్గర బాగుండాలి.
దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యం చేత హెచ్చరించాలి, బోధించాలి. మనలో ఉన్నటువంటి లోటుపాట్లను సరి చేసుకోవాలి. చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నాయనా, ఈ మధ్యాహ్నం కాలమందు మా ప్రియులకు ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని నాయనా, వారి హృదయంలో నాయనా, వారి హృదయం అనేటటువంటి ఇస్తరాకులో, వారి హృదయం అనేటటువంటి గిన్నెలో నాయనా మంచి పదార్థము, మంచి వాక్య భాగము వారి హృదయంలో నాయనా, నేను వారి గిన్నెలో నాయనా, హృదయం అనేటటువంటి గిన్నెలో నింపి ఉండగా మేమందరం నాయన పూజించి మీ వాక్యానుసారముగా మా జీవితాన్ని కొనసాగిస్తూ మీ చిత్తాన్ని ఈ లోకంలో మేము ప్రకటిస్తూ, చదువుతూ, ధ్యానిస్తూ, హెచ్చరిస్తూ నాయన బోధించుతూ మమ్మల్ని మేము సరి చేసుకుంటూ మీ మార్గంలో మేము ప్రయాణం చేయడానికి సహాయం చేయమని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియులను, వాక్యాన్ని విన్న మా ప్రియులను, అలాగనే చదివి సహకరించినటువంటి వారిని, విని గ్రహించినటువంటి వారిని నాయనా మీరు దీవించి ఆశీర్వదించండి. నాయన మంచి నెలల పడి ఫలించేటటువంటి విత్తనముగా బహుగా మీరు ఆశీర్వదించమని నాయనా, మేము కొద్ది రోజుల తర్వాత మేము ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ మీ మాటలు నిరంతరం ఉంటాయి. లోకమును దాని ఆశయం గతించిపోవచ్చున్నాయి, కానీ దేవుని చిత్తాన్ని జరిగించిన వారు నిరంతరం నిలిచి ఉంటారని మీ లేఖనాలు మాకు తెలియపరచబడి ఉంటున్నాయి. అవునాయన, ఎజ్రా గారు చేసినట్టుగా, దావీదు గారు నాయన మీ మాటల చేత దయ పొందినట్టుగా, తిమోతి గారు, పౌలు గారు, అపోస్తలులు అందరూ నాయన మీ పాదాల దగ్గర నిష్ఠ కలిగి ఉండగా, భక్తి కలిగి ఉండగా, క్రియరూపకంగా నాయన సాక్షులు కాబడినటువంటి మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. క్రైస్తవం అంటే నాయన మంచిగా వేసినటువంటి పూల బాట కాదని మేము తెలుసుకుంటున్నాం. క్రైస్తవ్యం కష్టాలతో ప్రయాణమయ్యేటటువంటిది, శ్రమలతో ప్రయాణమయ్యేటటువంటిది. ఎవరేం తిట్టినా, ఎవరేం మాట్లాడినా మౌనంగా ఉండేటటువంటి బాధ్యత కలిగినటువంటి వారిగా, ఉండాల్సినటువంటి వారిగా, మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని మహిమపరిచేటటువంటి బిడ్డలుగా ఉండాలని మీ వాక్యం మాకు బోధించి ఉంటున్నది. వాక్యం విన్న మా ప్రియులను, అలాగనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం వీక్షిస్తున్న మా ప్రియులను, అన్ని కుటుంబాలను మీరు దీవించి అనుదినము వాక్యాన్ని చదివి, గ్రహించి, ధ్యానించి నైనా హెచ్చరించి బోధించే వారిగా మమ్మల్ని అందరినీ నిలవబెట్టుమని, మీ రాక పర్యంతం వరకు నమ్మకమైనటువంటి పనిని చేయడానికి, మీరు వచ్చినప్పుడు మీ మెప్పును పొందుకోవడానికి, మీరిచ్చే కిరీటాన్ని మేము పొందుకోవడానికి మాకు నైనా తప్పకుండా సహాయం చేయమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు, మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.